జై శ్రీరామ్ జై శ్రీరామ్ కడపలో చిన్న చౌక్ మద్రాసు రోడ్లో 1960 నుంచి ఉన్నటువంటి శ్రీ హనుమత్ దేవాలయాన్ని 2025లో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, అవమానాలు తప్పించుకుని ఆంజనేయుడు అనుగ్రహం చేత ఇక్కడ పునర్నిర్మాణం జరుగుతుంది. దేవాలయం ఇక్కడ హనుమంతుడి దేవాలయం పక్కనే గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, ఆ పక్కనే నవగ్రహాలతో కూడినటువంటి టెంపుల్ కాంప్లెక్స్గా ఇది నిర్మాణం అవుతుంది, పునర్నిర్మాణం అవుతుంది. ఇందులో అందరికంటే అదృష్టవంతులు ఎవరంటే వాళ్ళే. ఎందుకని ఆ తల్లులే. ఎందుకని వాళ్ళు కేవలం పని, కూలి పని, ఏదో జీతమని వచ్చినప్పటికీ కూడా రేపొద్దున్న మనం నుంచున్న స్థలం పునాది అయిపోతుంది. పునాదిలో ఉన్నవి కనబడవు, కానీ పునాది లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? కాబట్టి వాళ్ళే లేకపోతే మనం లేవు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి ఆ సీతారామచంద్రమూర్తి హనుమంతుడు శతవత్సరాలు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అలాగే ఈ కార్యక్రమం పునర్నిర్మాణం జరగాలంటే అందరి యొక్క సహకారం ఉండాలి కదా. కాబట్టి ఇంటింటికో పువ్వు ఈశ్వరుడికో మాల అన్నట్లుగా ఎవరెవరు ఏమేమి చేయగలరో అది ఈ హనుమంతుడి దేవాలయానికి చేస్తే మళ్ళీ దివ్యంగా, భవ్యంగా మనం హనుమంతుడిని ఇక్కడ మనం పూజించుకోవచ్చు, ఆరాధించవచ్చు, ఆయన నుంచి ప్రేరణ పొందవచ్చు. హనుమంతుడు అంటే ఏంటి? ఏం చెప్పారు సుందరకాండలో, రామాయణంలో? ఆయనే చెప్తారు నరావణ సహస్రమ్మే అంటాడు. నాకు పాద పైశ్య అంటాడు. నాకు 1000 మంది రావణాసురులు వచ్చినా నేను రాళ్లతో, చెట్లతో, కొమ్మలతో, ముద్దులతో వాళ్ళని వేసేస్తా, అంత బలం ఉంది. నా కాళ్ళతో తన్నుతాను వాళ్ళు. 1000 మంది వచ్చినా నాకు భయం లేదు అంటే. సో అందువల్ల బుద్ధిర్బలం, అందరు చెప్పండి, బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వ, అరోగత, ఆజాడ్యం, వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. అంటే హనుమంతుని స్మరిస్తే ఏమవుతుంది? అందరు గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవింద గోవింద గోవింద. హనుమంతుని స్మరిస్తే బలం వస్తుంది.